భావకవిత్వం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. పాశ్చాత్య ఉద్యమాల ప్రభావం వల్ల, దేశంలో సంభవించిన అనేక ఇతర కారణాల వల్ల తెలుగు సాహిత్యంలో ఆధునిక యుగం 19వ శతాబ్దిలోనే ప్రారంభమైంది. 1900 సంవత్సరంలో కట్టమంచి రామలింగారెడ్డి గారి ముసలమ్మ మరణం తెలుగులో నవ్య కవిత్వానికి నాంది అని కొందరి అభిప్రాయం. కవిత్వానికి నవ్య మార్గ ప్రవక్తగా కట్టమంచి రామలింగారెడ్డి గారిని పిలుస్తారు. నవ్య కవిత్వ లక్షణాలతో వెలువడిన ప్రథమ కావ్యము రాయప్రోలు సుబ్బారావు గారి లలితగానే పరిగణించాలని కురుగంటి సీతారామయ్య గారు తన నవ్యాంధ్ర సాహిత్య వీధులు అన్న గ్రంథంలో అభిప్రాయపడ్డారు. తెలుగులో నవ్య సాహిత్య యుగానికి రాయప్రోలు, గురజాడ ఇద్దరూ ఆద్యులే, మార్గదర్శకులు కూడా. నవ్యయుగ ప్రవక్తకులు అని తల్లావజ్జుల శివశంకర శాస్త్రి గారు అభిప్రాయపడ్డారు. తల్లావజ్జుల శివశంకర శాస్త్రి గారి వారి దృష్టిలో తృణకంకణం, నోరి నరసింహశాస్త్రి గారి దృష్టిలో గురజాడవారి నీలగిరి పాటలు, ముత్యాల సరాలు నవ్య సాహిత్యపు తొలి కావ్యాలు అని చెప్తారు. తెలుగులో భావకవిత్వానికి మూలం కాల్పనికవాదం. ఈ కాల్పనికవాదానికి మూల పురుషుడు రూసో. ఆధునిక కాల్పనికతకు న్యాయ నిర్ణేత రూసో. ఫ్రెంచి సాహిత్యంలో జనించిన రొమాంటిసిజం అనుసరించిన కవులనే కాల్పనికవాద కవులు అంటారు. ఈ రొమాంటిసిజమే ఆంగ్ల సాహిత్యంలో లిరికల్ పొయిట్రీగా పిలువబడుతుంది. ఈ లిరికల్ పొయిట్రీని తెలుగులో ఆత్మాశ్రయ కవిత్వం అంటారు. కాల్పనికోద్యమ పితామహునిగా రూసోను, అంటే 1712 నుంచి 88 దాకా పాశ్చాత్యులు అంగీకరించారు. రూసో తన న్యూ హెలాయిన్ అన్న రచనలో ప్రణయతత్వాన్ని, సోషియల్ కాంట్రాక్ట్ అన్న గ్రంథంలో మానవతావాదాన్ని ప్రతిపాదించారు. బ్లేక్, వర్డ్స్వర్త్, షెల్లీ, బైరన్, కీట్స్, కాల్రిడ్జ్, స్కాట్, బర్న్స్ మొదలైన ఆంగ్ల కవులపై రూసో రచనలు అపారమైన ప్రభావం చూపాయి. ఆంగ్ల సాహిత్యంలో కాల్పనికోద్యమం 1798లో వర్డ్స్వర్త్, కాల్రిడ్జిల లిరికల్ బాలెడ్స్ అన్న ప్రచురణతో ప్రారంభమైంది. ఆంగ్ల కాల్పనిక విమర్శనా యుగానికి విలియం వర్డ్స్వర్త్ను వైతాళికునిగా చెప్పవచ్చు. 1770 నుండి 1850 వరకు. ఆంగ్ల కాల్పనిక కవిత్వానికి లక్షణ గ్రంథము కాల్రిడ్జ్ రాసిన బయోగ్రాఫికా లిటరేరియా. ఈ ఆంగ్లంలో మార్మిక కవితను ప్రవేశపెట్టడమే కాక మానవతా దృక్పథంతో రచనలు చేసిన వారు బ్లేక్. ఆంగ్ల కాల్పనిక కవుల్లో షెల్లీ కవితా సృజనకే కాక విమర్శకు కూడా ప్రసిద్ధికెక్కారు ఈయన. పిబి షెల్లీ రాసిన ప్రసిద్ధ విమర్శనా గ్రంథం ఎడిఫెన్స్ ఆఫ్ పొయిట్రీ. ఆంగ్లంలో స్మృతి గీత రచనకు ప్రసిద్ధికెక్కిన కాల్పనిక కవి పిబి షెల్లీ. సౌందర్యమే సత్యం, సత్యమే సౌందర్యం అని లోకానికి చాటిన సౌందర్య పిపాసకుడు జాన్ కీట్స్. ఈ కాల్పనిక ఉద్యమానికి మూలసూత్రం ఆత్మాశయ సిద్ధాంతం. భావ కవిత్వ ఉద్యమం మన తెలుగులో 3 దశాబ్దాల పాటు వెల్లివిరిసింది. 1910 నుండి 1940 వరకు. మన తెలుగునాట భావ కవిత్వానికి ఆద్యుడు రాయప్రోలు సుబ్బారావు. తొలి తెలుగు భావ కవిత రచన రాయప్రోలు వారి లలిత. రాయప్రోలు వారు మొదట అభినవ కవిత అనే పదాన్ని ప్రయోగించారు. భావకవిత్వం అనే పదాన్ని గాడిచెల్ల హరిశ్రోత్తమరావు గారు ఆంధ్రపత్రిక సహాయ సంపాదకులుగా ఉన్నప్పుడు సృష్టించారని డాక్టర్ గిడుగు సీతాపతి గారు తమ హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్ అనే గ్రంథంలో పేర్కొన్నారు. ఆంగ్లంలోని లిరికల్ పొయట్రీనే తెలుగులో భావకవిత్వం అని పిలుస్తారు. లిరిక్ అంటే గాన గుణం అమరిన రచన అని అర్థం. భావకవులు వియోగ శృంగారమునకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. మిస్టిక్ పొయట్రీని
భావకవిత్వమని పేర్కొన్నవారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ భావకవిత్వం యొక్క కొన్ని నిర్వచనాలు తెలుసుకుందాం. కవికి తన్మయ జ్యోతి మెరుపువలే తటాలున ఒక్కసారి మెరయును, దాని ప్రతిఫలమే ఉత్తమ కవిత లేక ఉత్తమ భావకవిత అని 1928లో భారతి అనే పత్రికల్లో వేలూరి శివరామశాస్త్రి గారు పేర్కొన్నారు. కవి యొక్క అవిస్పష్ట వాంఛాంకురము, ఒక అంతర్నిగూఢ తాపము ఒక చిన్న కావ్యములో ఊదబడినచో అది భావకవిత్వం అని విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు. భావము యొక్క కవితా స్వభావం భావకవిత్వం అని అంటాడు కొండల వెంకట్రావు గారు. భావ ప్రధానమైనది భావకవిత్వం అని అంటారు ఇంద్రగంటి హనుమశాస్త్రి గారు. కవి హృదయంలో తటిల్లతలాగా అప్రయత్నంగా మెరిసిపోయిన భావాల అక్షరాకృతి భావకవిత అంటారు శ్రీశ్రీ గారు. వస్తు భావరచనలలో భావమునకు ప్రాధాన్యత అగ్రతాంబూలమిచ్చిన కవిత భావకవిత్వం అని అంటారు సి నారే గారు. ప్రబంధ కవులు స్త్రీని అంగాంగ వర్ణన చేస్తే భావకవులు అంతరంగ వర్ణన చేశారు అంటారు సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. భావకవిత్వ లక్షణాలు ఓ 10. 1 ఆత్మాశ్రయ కవి, 2 ప్రకృతి ప్రీతి, 3 స్వేచ్ఛాప్రియత్వం, 4 ప్రణయం, 5 దేశభక్తి, 6 సంఘ సంస్కరణాభిలాష, 7 స్త్రీ ఉదాత్త చిత్రణ, 8 మానవ సామాజిక స్పృహ, 9 మార్మికత, 10 స్మృతి. ఈ భావకవిత్వాన్ని 6 శాఖలుగా విభజించిన వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి. 1 ప్రకృతి కవిత్వం, 2 ప్రణయ కవిత్వం, 3 సంఘ సంస్కరణ కవిత్వం, 4 దేశభక్తి కవిత్వం, 5 భక్తి కవిత్వం, 6 స్మృతి కవిత్వం. ఈ భావకవిత్వంలో సుప్రసిద్ధ రచనలు చేసిన కవుల గురించి తెలుసుకుందాం. మొదటగా రాయప్రోలు సుబ్బారావు గారు లలిత, అనుమితి, తృణకంకణం, ఆంధ్రావళి, మధుకలశం, స్నేహలత, కష్టకమల, వనమాల, జడకుచ్చులు మొదలైన రచనలు ఈ భావకవిత్వంలో చేశారు. బసవరాజు అప్పారావు గారు సెలయేటి గానం, ప్రేమతత్వం, బసవరాజు అప్పారావు గీతాలు అనే రచనలు చేశారు. పింగళి కాటూరి కవులు తొలకరి, సంక్రాంతి, సౌందర్యనందనం వంటి రచనలు చేశారు. కాటూరి వెంకటేశ్వరరావు గారు గుడికంటలు, పౌలస్య హృదయం, పన్నీటి జల్లు మొదలైన రచనలు చేశారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి, పల్లకి, సంస్కర్త మొదలగు రచనలు చేశారు. దువ్వూరి రామరెడ్డి పానశాల, భగ్నహృదయం, కడపటి వీడ్కోలు, స్వప్రశేషము, నలజారమ్మ అగ్నిప్రవేశము, కృషీవలుడు, వనకుమారి, జలదాంగన, గులాబీ తోట మొదలగు రచనలు చేశారు. నండూరి సుబ్బారావు ఇంకిపాటలు, నాయన సుబ్బారావు సౌభద్రుని ప్రణయాత్ర, మాతృగీతాలు, విషాదమోహనం, వేదనా వాసుదేవం, భాగ్యనగర కోకిల మొదలైన రచనలు చేశారు. వేదుల సత్యనారాయణ శాస్త్రి దీపావళి, ముక్తజరి మొదలైన రచనలు చేశారు. అబ్బూరి రామకృష్ణారావు గారు మల్లికాంబ, జలాంజలి, ఊహాగానం, నదీసుందరి, ఎర్రగన్నేరు, రసపిపాసి, కాపుపాలు, మాతృభూమి, తిక్కన మొదలగు రచనలు చేశారు. కవికొండల వెంకట్రావు గారు శివరాత్రి ప్రభ, ఆశయం, కూలియన్నలకు తూకము, నిరీక్షణ మొదలగు రచనలు చేశారు. అడవి బాపిరాజు శశికళ, గోధూళి, గంగిరెద్దు, వరద గోదావరి, చిగురుటాకులు, గడ్డిపూల పళ్ళెం, తరంగిణి, శిల్పబాల మొదలగు రచనలు చేశారు. విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి, ఆంధ్ర పౌరుషము, వరలక్ష్మి త్రిశతి, శశిదూతము, కిన్నెరసాని, కోకిలమ్మ పెళ్ళి, గిరికుమారుని ప్రేమగీతాలు, భ్రష్టయోగి మొదలగు రచనలు చేశారు. తల్లావజ్జుల శివశంకర శాస్త్రి హృదయేశ్వరి, ఆవేదన, పద్మావతి, చరణచరణ చక్రవర్తి, వకుళమాలిక, దివ్యాలోచనలు మొదలగు రచనలు చేశారు. మల్లవరపు విశ్వేశ్వరరావు గారు మధుకీల, కళ్యాణ కింకిణి, ఉగాదులు, ఉత్సవాలు
మొదలగు రచనలు చేశారు. పిలక గణపతి శాస్త్రి రత్నపహారం, ప్రమద్వర, విభ్రాంత మురుకము. అలాగే ఇంద్రగంటి హనుమశాస్త్రి గోదావరి, తెలుగు వీణ, ద్రాక్షారామం, పాలమంజరి మొదలగున్నవి. జంజాల పాపయ్య శాస్త్రి ఉదయశ్రీ, విజయశ్రీ. కొనకళ్ళ వెంకటరత్నం బంగారి మామ పాటలు. దేవరకొండ బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి. నోరి నరసింహశాస్త్రి గీతామాలిక. కొడవగంటి వెంకట సుబ్బయ్య సంధ్యారాగం. సావలి బంగారమ్మ ఆకొండ, కప్పతల్లి పెళ్ళి, కార్తీక పౌర్ణమి మొదలగున్నవి. బసవరాజు రాజ్యలక్ష్మమ్మ ప్రియ నిరీక్షణం స్మృతి కావ్యం, పరిచిత కంఠం, ప్రణయినీ గీతము మొదలగున్నవి. వెంకట పార్వతీశ కవులు జలదమాలిక, ఏకాంత సేవ, కవిగీతం. తల్లాప్రగడ విశ్వసుందరమ్మ శశిరాంతము, వెన్నెలరేయి, నిశాలోకము, నౌకాగమనము, రేరాజు మొదలగున్నవి. అలాగే కొందరు నేటి ఆధునిక కవులు కూడా భావకవిత్వంపై కొన్ని గ్రంథాలు రాశారు. భావకవిత్వంపై నేటి కాలపు కవిత్వం అనే విమర్శను రాసిన వారు అక్కిరాజు ఉమాకాంతం. దేవులపల్లి వారి కృష్ణపక్షమును విమర్శిస్తూ శుక్లపక్షం రాసినవారు అనంతపొంతుల రామలింగస్వామి. భావకవిత్వంలో స్త్రీ అనే సిద్ధాంత వ్యాసం రాసిన వారు జయప్రభ. అలాగే భావకవిత్వాన్ని వివిధ కవులు ఈ విధంగా పేర్కొన్నారు. అభినవ కవిత అని రాయప్రోలు సుబ్బారావు గారు, కాల్పనిక కవిత్వం అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, నవ్య కవిత్వం అని నోరి నరసింహశాస్త్రి గారు, గీత కవిత్వం అని దువ్వూరి రామరెడ్డి గారు, భావ కవిత్వం అని గాడిచెల్ల హరిసర్వోత్తమరావు గారు పేర్కొన్నారు. ఇలా భావకవిత్వంపై కొన్ని గ్రంథాలను పరిశీలించాలి. భావకవిత్వం గురించి క్లుప్త చరిత్ర ఇది. నమస్సులతో మీ గాదంశెట్టి శ్రీనివాసులు.